పవన్ కళ్యాణ్ గారు రేపు తెలంగాణ గడ్డ మీద నిర్వహించబోయే తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభకైతే అనుమతి అయితే నిరాకరించారు. నిజంగా పవన్ కళ్యాణ్ అంటే భయపడుతున్నారా? పవన్ కళ్యాణ్ గారు సభ పెడతా అని చెప్పేసి రేపే సభ, ఈ రోజు సభకు పర్మిషన్ లేదు అని చెప్పేసి క్యాన్సిల్ చేశారు, నిరాకరించారు. దీనిపైన జనసేన పార్టీ కూడా స్పందించడం జరిగింది. సో జనసేన పార్టీ ఏ విధంగా స్పందించిందని ఒకసారి మనం చూద్దాము. తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ జనసేన సాధక్ సమ్మేళన సభకి ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని 2000 మంది జనసేన సాధకులతోటి ఒక ఇండోర్ కార్యక్రమం నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం అయితే అనుమతి నిరాకరించింది. తెలంగాణ రాష్ట్ర నాయకులు, తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి జనసేన క్రియాశీలక కార్యకర్తలతో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు పార్టీ కార్యాచరణ, రాష్ట్ర అభివృద్ధిలో జనసేన పోషించాల్సిన పాత్ర, జనసేన పార్టీ బలోపేతానికి సంబంధించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసుకునే కార్యక్రమానికి అనుమతి నిరాకరించడం అనేది అర్ధరహితమని జనసేన పార్టీ అయితే ట్వీట్ వేయడం జరిగింది. ఆ ట్వీట్లోని సారాంశం నేను మీకు ఇప్పుడు చెప్తున్నా. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి వ్యాఖ్యలను ఆయనే ఉపసంహరించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున కూడా ఎలాంటి చర్యలు ఉండవు అని స్వయంగా పవన్ కళ్యాణ్ గారే ప్రజాముఖంగానే తెలిపారు. గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్ హాల్లో నిత్యం ఎన్నో సమావేశాలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఎప్పుడు రాని పార్కింగ్ సమస్య అనేది జనసేన పార్టీ కార్యక్రమానికి అడ్డుగా చూపించి నిరాకరించడం సహేతుకం అయితే కాదు అని చెప్పి జనసేన పార్టీ అఫీషియల్గా అంటే ట్వీట్ చేయడం జరిగింది. పార్కింగ్ సమస్య ఉందట, నిరంతరం ఎన్నో కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. రేపే సభ ఉంది. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసేన సాధకులు అంటే మెంబర్షిప్ చేసిన వాళ్ళందరికీ ఆ మెసేజ్ అయితే పోవడం జరిగింది. వాళ్ళందరికీ అసలు కూడా మెసేజ్ రూపంలో పంపించడం జరిగింది. వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపగలరా? అదేవిధంగా ఈ ప్రభుత్వం నిరాకరించిందని చెప్పేసి ఈరోజు ఆపగలుగుతారు, రేపటి రోజున పవన్ కళ్యాణ్ గారిని ఆపగలుగుతారా? మొన్నటికి మొన్న కొండగట్టుకు 30 కోట్ల రూపాయలు ఇచ్చినప్పటికీ ఎందుకు ఆపలేకపోయారు? హైదరాబాద్లో వరదలు వచ్చినాయని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి ₹1 కోటి విరాళం ఇచ్చినప్పుడు ఎందుకు ఆపలేకపోయారు? అదేవిధంగా ఎంతోమంది తెలంగాణ కవులకు, కళాకారులను, మొగలయ్య లాంటి వాళ్ళను ప్రపంచానికి పరిచయం చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఈ విధమైన పవన్ కళ్యాణ్ గారి సభకు అడ్డంకులు సృష్టించి ఏ విధమైన ఇన్ఫర్మేషన్ జనాలకు పాస్ చేస్తున్నారు. తెలంగాణ ప్రజలందరూ అన్నీ గమనిస్తున్నారు. నిజంగా తెలంగాణలోని మారుమూల ప్రాంతంలో కూడా ప్రజలు అనుకుంటారు, అయ్యో పవన్ కళ్యాణ్ బిడ్డ చాలా మంచోడు, జేబులోకి ₹10 సాయం చేస్తాడు, అలాంటి బిడ్డకి ఒక జనసేన సంబంధించినటువంటి సభ పెట్టుకుంటా అంటే అడ్డుకుంటారు. ఆయన ఏమన్నా వీళ్ళని అంటాడా? ఆయన ఏమన్నా వీళ్ళ జోలికి వచ్చిందా? ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని ఈ విధంగా చేస్తున్నారని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారి ఈ సభ ఏదైతే ఉందో దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ, ఆంధ్ర అని చెప్పేసి ఈ విషయాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్ళారు. కానీ జనాల్లో మాత్రం పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగానే జనాలు నిలబడ్డట్టుగా కనబడుతుంది. ఎక్కడ చూసినా అయ్యో పాపం బిడ్డ సభ పెట్టుకుంటా అంటుండో, సభ పెట్టుకుంటే గతంలో వచ్చింది కదా, మన కొండగట్టుకు వచ్చింది కదా, మొత్తం హైదరాబాద్కి వస్తూనే ఉంటాడు కదా, జనసేన మీటింగ్లు పెడుతూనే ఉంటాడు కదా, అప్పుడు ఆపలేదు. మొన్న ఎన్నికల్లో పోటీ చేశారు కదా జనసేన పిల్లలందరూ కలిసి, అలాంటి వాళ్ళను ఈ రోజున ఈ మీటింగ్ అంటే ఎందుకు అడ్డుకుంటారు? ఎప్పుడు లేని మళ్ళీ తెలంగాణ అని చెప్పి ఎందుకు అంటారు? తెలంగాణ పేరు చెప్పి పవన్ కళ్యాణ్ ఏమన్నా దాచుకున్నాడా అని చెప్పి ప్రజలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఎందుకో పవన్ కళ్యాణ్ అంటే మాత్రం భయం పుట్టింది. తెలంగాణలో కొన్ని రాజకీయ పార్టీలు చూడండి, జగన్ తోటి మాత్రం దోస్తాం చేస్తారు. ఆయన సమైక్యాంధ్ర అని చెప్పిండు, తెలంగాణకు అడ్డం పడ్డాడు. అలాంటి వ్యక్తికి ఏమో వీళ్ళందరూ స్నేహంగా ఉంటారు. అలాంటి వ్యక్తి గురించి ఏమీ మాట్లాడరు. దోచుకున్న వాళ్ళ గురించి, దాచుకున్న వాళ్ళకి వీళ్ళు దోస్తాం చేస్తారు. కానీ ప్రజలకు మంచి చేయాలని తప్పించే పవన్ కళ్యాణ్ మాత్రం అడ్డుకుంటారు. ఇది ప్రజలు గమనించారు. ప్రజలు కూడా ఇదే ఆలోచిస్తారు, అరే ₹10 ప్రజలకు సాయం చేస్తూని ఇట్లా అడ్డుకుంటుంది అని చెప్పి ప్రజలే ఆశ్చర్యపోతారు, ఎందుకు అడ్డుకుంటారు, ఇప్పుడు ఏం నష్టం వచ్చిందని చెప్పేసి. ఒకవేళ గతంలో పవన్ కళ్యాణ్ ఏమన్నా తెలంగాణని అన్యాయం చేసిందా, ఏమన్నా దోచుకున్నాడా, ఆయన ఏమన్నా తెలంగాణ పట్ల అది కిరాతకంగా ప్రవర్తించిందా అని చెప్పి ప్రజలు అనుకుంటారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా ప్రజల మంచి కోరుతాడు. అది తెలంగాణ, ఆంధ్ర కాదు, ఆయన జాతీయ భావజాలంతో ముందు పోతాడు. అలాంటి వ్యక్తి సభను అడ్డుకుంటే అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరని ఏ విధంగా నిజమో, అదేవిధంగా రాను రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు అడ్డుకుని చెప్పి సంతోషపడవచ్చు. కానీ రేపు ఇంతకు 100 రెట్లు జనసేన పార్టీ ముందుకెళ్తుంది. ఇది పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ అడ్డుకోవడం అనేది, నిరాకరించడం అనేది ప్లస్ అయితే తప్ప మైనస్ అవ్వదు. తెలంగాణ వ్యాప్తంగా ఇంకా బలంగా ముందుకు పోవడానికి ఇది ఒక
అదొక దారి తీస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్న పవన్ కళ్యాణ్ గారిని సైలెంట్గా సభ పెట్టుకొని దిశానిర్దేశం చేసి పోతాడు. ఎందుకంటే మన ఎన్నికల్లో పోటీ చేసారు, మెంబర్షిప్ తీసుకున్నారు, ఆ కార్యకర్తలకి దిశానిర్దేశం చేసి వాళ్ళకి కలవడానికి వస్తుండు. వాళ్ళు కష్టపడి ఎన్నికల్లో పోటీ చేసారు, మున్సిపల్ కౌన్సిలర్ అయ్యారు, మొన్న మస్తు మంది వార్డు మెంబర్లు గెలిచారు, సర్పంచ్లు గెలిచారు, 1,00,000 వరకు సభ్యత్వాలు తీసుకున్నారు తెలంగాణ ప్రజలు. అలాంటి ప్రజలని అడ్డుకున్నట్టే కదా పవన్ కళ్యాణ్ అడ్డుకోవడం అంటే. పవన్ కళ్యాణ్ గారు వెంట ఉన్న తెలంగాణ ప్రజలు ఈ కొంతమంది, మళ్ళీ తెలంగాణ ప్రజలు అడ్డుకోవట్లేదు, ఈ కొంతమంది ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు వస్తే మాకు మనగడ ఉంటుందా అని చెప్పేసి అనుకునేటోళ్ళు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తెలంగాణ గడి మీకు వచ్చి నాకు హైదరాబాద్లో ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఇది ఏ పార్టీకి నష్టం అనేది కూడా మీకు తెలుసు, ఎవరు దీని వెనకాల ఉన్నారని కూడా మీకు తెలుసు. నేను చెప్పను అవసరం లేదు, నేను చెప్పను కూడా, ఎందుకంటే అది ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్పే టైం వస్తుంది. నిజంగా ఈరోజు నిరాకరించారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీలంతా ఒకటే అని చెప్పి మాట్లాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కదా పవన్ కళ్యాణ్ గారి సభకు నిరాకరించింది. దీని మీద ఏం మాట్లాడతారు? ఇప్పుడు కొంతమంది సోషల్ మీడియా వేదిక రేవంత్ రెడ్డి గారే పవన్ కళ్యాణ్ గారి పర్మిషన్ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారిని తీసుకొస్తున్నారు. రేవంత్ రెడ్డి, బీజేపీ, పవన్ కళ్యాణ్ మీ ముగ్గురు, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ ఆడుతున్న ఆట గేమ్ అని చెప్పి రకరకాలుగా మాట్లాడారు. ఈ రోజున రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే కదా సభకు అనుమతులు నిరాకరించింది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ఒకటే అంటారా? ఆయనకు సంబంధించినటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొడుతున్నారు, ఏ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు, ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారిని దూషిస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. అలాంటిది ఇవన్నీ ప్రజలు గమనిస్తారు. ఏం జరుగుతుందో అనేది ప్రజలు పిన్ టు పిన్ గమనిస్తారు. తెలంగాణ ప్రజలు మాత్రం పవన్ కళ్యాణ్ గారిని ఏమీ ఆడట్లేదు. కొంతమంది 5-10 మంది పెయిడ్ బ్యాచ్ తప్ప తెలంగాణ బిడ్డలు ఎవరు. ఎందుకంటే నేను ఒక తెలంగాణ బిడ్డగా చాలా మందితో మాట్లాడినా, ఇదే కరెక్ట్ వే కాదు. నేను కొంతమంది మిత్రులను, తెలంగాణ ప్రజలను అయితే అడగడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారి సభను అడ్డుకుంటున్నారు, ఏంది పరిస్థితి తెలంగాణలో అని చెప్పి మాట్లాడితే చాలామంది మిత్రులు, చాలామంది తెలంగాణ ప్రజలు, నేను చాలామంది నాతో చెప్పిన మాట, ఇవాళ అడ్డుకుంటారు, రేపు అడ్డుకుంటారు, ఎల్లుండి అడ్డుకుంటారు, ఎన్ని రోజులు అడ్డుకుంటారు, ఏదో ఒక రోజు రావాల్సిందే. అసలు ఇంతకు మించిన స్పీడ్తో వస్తాడు, ఇంతకు మించి బలంగా వస్తాడు, ఇంతకు మించి ఇంకా స్ట్రాంగ్గా జనసేన పార్టీ ముందుకెళ్తే తప్ప ఎక్కడ వెనకడుగు అయితే వేసేది ఉండదు. ఎందుకంటే ఇది ఖచ్చితంగా తెలంగాణలో జనసేన పార్టీకి మంచి తప్ప చెడు కాదు. ప్రజలే అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ బిడ్డ ఒక మీటింగ్ పెడితే ఇంత అడ్డుకోవడం ఏంది, అసలు ఏం జరుగుతుంది, ఈ జిత్తులు బొత్తులు పవన్ కళ్యాణ్ గారికి తెలియదు అని చెప్పి తెలంగాణ ప్రజలే అంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఎవరు దీని వెనకాల ఉన్నారు, ఏ విధంగా దీన్ని తీసుకెళ్తున్నారు. ఒక 10-15 మంది పేడు బ్యాచ్ గారు తెలంగాణ సెంటిమెంట్ని తీసుకొచ్చే ప్రజలందరూ దీన్ని ఫాలో అవుతున్నట్ట. ఎక్కడైనా ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకుంటామని చెప్పిరా? పవన్ కళ్యాణ్ గారి సభ పెడుతుంది తెలంగాణ బిడ్డలు. మొన్నటికి మొన్న మెంబర్షిప్ చేయించారు, ఎన్నికల్లో గెలిచారు. అలాంటి వాళ్ళకి నేనున్నాను, రానున్న రోజులలో తెలంగాణలో ఏ విధంగా ముందుకు పోవాలని రాజ్యాంగబద్ధంగా ఒక పార్టీ మీటింగ్ పెడితే ఇంత పెద్ద కుట్ర వేసి అడ్డుకున్నామని చెప్పేసి సంతోషపడుతుండొచ్చు. కానీ ఏది ఏమైనప్పటికీ ఇంతకు మించి రెట్టింపుతోటి బలంగా ముందుకొచ్చే అవకాశం అయితే ఉంది. కేవలం పార్కింగ్ సమస్య అని చెప్పేసి చెప్పడం చాలా బాధాకరం. ఎందుకంటే ఎన్నో మీటింగ్ అక్కడ జరుగుతున్నాయి. తెలంగాణ ఆవిర్భావం అంటేనే చాలా సంతోషకరమైన రోజు. అలాంటి ఆవిర్భావ వేడుకలలో జనసేన పార్టీ కూడా ముందుండి ఆవిర్భావ వేడుక నిర్వహించి జన సైనికులకు అమరవీరులను స్మరించుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ గడ్డ మీద పెట్టినటువంటి పార్టీ ఇది. ఇలాంటి పార్టీ మీద ఈ రకంగా అనుమతి రాకుండా నిరాకరించడం అనేది ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాట్లాడడానికి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వమే అనుమతి నిరాకరించిందన్న విషయాన్ని ప్రజలైతే గమనిస్తున్నారు. ఎన్ని రకాల మాయమాటలు చెప్పినా మీరు ఖచ్చితంగా ఈరోజు ఆపగలుగుతారు, రేపు ఆపగలుగుతారు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఇంతకు మించిన రెట్టింపుతో అయితే అడిగేస్తాడు. చూడాలి మరి పర్మిషన్ అనేది రేపటి వరకైనా ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా లేదా అనేది కూడా చూడాలి. మీరు అవకాశం ఇచ్చినా ఇవ్వకున్నా ఈరోజు ఆపగలుగుతారు కానీ రేపటి రోజున ఆపలేరు అని తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి ప్రజలే చెప్తున్నారు. మీ అభిప్రాయం కూడా కామెంట్లో తెలియజేయండి. జై హింద్.